చెప్పండి. బాప్తిసం తీసుకుంటే కాసేపు పోతారని అనట్లేదు, గమనించండి. వాడు దేవుడు వాళ్ళతో మాట్లాడినా వాడు బాప్తిసం కోసం వెనకడుగు వేస్తూనే ఉంటున్నాడు, వెనకడుగు వేస్తూనే ఉంటున్నాడు. అల్లు చెప్పండి. హల్లెలూయా. మీలో బాప్తిసం తీసుకున్న ఒకసారి చేతులు పైకెత్తండి. చక్కగా బాప్తిసం తీసుకోలేని వాడు చేతులు పైకెత్తండి. తీసుకోలేని వాడు బాప్తిసం తీసుకోలేని వాడు. అల్లు చెప్పండి. కాలుష్యం చాలా మంది ఏం చెప్తారు తెలుసండి, లోకం అని చెప్తారు బాప్తిసం తీసుకుంటే క్రైస్తవ సంబంధాలు దొరకవంట కదండి. క్రైస్తవ సంబంధాలు దొరకవంట కదండి. అల్లు చెప్పండి. ఎందుకు దొరకవు? ఆది కాండం ఎక్కడ జరిగింది తెలుసా తేడా? అసలేని ఆది కాండం ఆరోగ్యం దేవుని కుమారుడు నరుడు కుమార్తెను చక్కని వారిని చూచి మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన వారు దేవుని బిడ్డలను మాత్రమే వివాహము. ఇంకో విషయం చెప్తున్నాడు, దేవుని బిడ్డలకు దేవుని కుమార్తెను దేవుడు సిద్ధపరుస్తాడు. అవునంట కాదంట? చెప్పండి. ఇలా చూస్తారు, చెప్పండి. అమ్ముతుంది మూడు చెత్తలు అయిపోయింది. అందులో చెప్పండి. దేవుని బిడ్డ కొరకు దేవుని కుమార్తెను దేవుడు, నరుడు కుమార్తెల కొరకు నరుడు కుమార్తెను దేవుడు. మరికే అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమై అని పాట పాడతాం. మనం మాట్లాడుకు వచ్చేసరికి దేవుడు అనుకున్న బిడ్డ దొరుకుతున్నాడు. అసాధ్యం లేదని పాట పాడుతున్నాం, కానీ దేవుడికి అసాధ్యం లేదు కూడా లేదా? అలా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం దొరుకుతాడు. మీ బిడ్డలను దేవుని కొరకు పెంచుకోండి. బాప్తిసం తీసుకోలేని వారు బాప్తిసం తీసుకోండి. ఒక రోజు రాబోతుంది అగ్ని ఆరదు, అక్కడికి వెళ్ళకుండా నువ్వు ఉండాలండి. నేరుండగా నువ్వు ఏం తీసుకోవాలి తెలుసండి? బాప్తిసం. ఎలా చెప్పండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే అప్పుడు టైగర్ అప్పుడే తీసుకో వెనక వెళ్తారు. మా చర్చిలో ఒకడు అమ్మా బాప్తిసం తీసుకున్నాడా, అప్పుడు తీసుకున్నా తీసుకుంటానే చర్చికి వెళ్తుంది కదా, తర్వాత తీసుకుంటాను. అడేమప్పుడు తెలుసా? లాగింది, వాడు కూడా దొరకట్లేదు. చాలా మంది అంటారు మా పిల్లలు మాట లేదని పాస్టర్ గారు అడుగు అడిగేస్తానండి, రాత్రి ఎప్పుడో వస్తున్నానండి అడుగు పాత్రకి పాస్టర్ గారు. చిన్నప్పుడే వాళ్ళు దేవుని సన్ని తీసుకొస్తే ఇప్పుడు ఆ పాటలు ఉండకపోతేనే మరి ఎన్ని వెళ్ళరా నేను చచ్చికెళ్తాను, నువ్వు గుడికే నేను పడికి వెళ్తాను. అట్లాగా ఏం చేస్తారంటే విడిచిపెడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో కలిసిపోతారు. మీకు చేతులు జోడించి అందరికీ వందనం చెప్పి ప్రార్థన చెప్తున్నాను, మీ పిల్లల రక్షణ పొందుకుంటానంటే మీరు ఆపొద్దు, రక్షణ అడుగులు ముందుకు వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాను. 2004 సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా చెప్పండి. నమ్మకంగా ఉండండి, ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని మీ కొరకే చూస్తున్నాను. దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవాలంటే మరలా చెప్తున్నాను, రూతు వలె లోకాన్ని విడిచిపెట్టండి. జిల్పా వలె ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి యాకోబులో ఉన్న దేవునితో మీరు అంటూ కష్టపడండి. హల్లెలూయా చెప్పండి. లూదియా ఆమె ధనాన్ని విడిచిపెట్టింది, వ్యాపారాన్ని పక్కన పెట్టింది. ప్రభువు ప్రేరేపించారు కాబట్టి ఆమె హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమె బాప్తిసం తీసుకోవడమే కాదు, చూపించిన మాట ఏంటండి? ఆ మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యంలో ముగిస్తున్నాను. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం. అపోస్తుల